మనం ఆఫీస్ లో బాస్ ఏదో అనేవాడు రూడ్ గా, వాడు అథారిటీకి మనం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఏం అనలేం. బ్రేక్ లో బయటకు వెళ్తాం, బయట టీ బడ్డీయో ఏదో ఉంటుంది, అక్కడ నలుగురు పోగేసుకొని ఎంత ఎదవరా వాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సార్ ఓకే సార్ ఆల్ రైట్ సార్. జెన్జీ అనేవాడు ఆ బయటకు వెళ్ళట్లేదమ్మా, వాడికి నచ్చకపోతే వాడు స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తాడు. జెన్జీ, మీకు ఈ వీడియో చూస్తే ఒక సంక్రాంతి మూవీ రిలీజ్ లాగా ఉంటది. ఖచ్చితంగా ఈసారి మనకి గట్టిగా తిట్లు పడతాయి. నేను డిసైడ్ అయిపోయి వచ్చేసాను, ఎందుకంటే ఇంట్లో ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే ఓ నర్సుని పడేశారు చేసి, అబ్బా నేను నా పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటున్నాను. చిన్నవాడు చూస్తాడు ఇవన్నీ, వాడికి ఏంటి అంతే, నా పేరెంట్స్ కి రెస్పెక్ట్ అంటే బాగా డబ్బులు సంపాదించి ఓ నర్సుని పెడితే అయిపోయింది కదా, బికాస్ దట్స్ వాట్ మై డాడ్ డిడ్. పెద్దవాళ్ళు అయ్యి బ్లాడర్ కంట్రోల్ మిస్ అయ్యి పొరపాటున బాత్రూమ్ కి వెళ్లే లోపల ఫ్లోర్ పైన యూరినేట్ చేస్తే ఫాదర్స్ ని కొట్టిన వాళ్ళు నాకు తెలుసండి. ఎవరితో పెళ్ళనగానే నగలేసేసుకొని అందరు కౌగులించేసుకొని సెల్ఫీలు, ఒకడికొకడికి పడదు. ఫ్యామిలీలో ఫోటోలు దిగడానికి మటుకు అందరు వస్తారండి. పెద్దవాళ్ళు చేస్తుంది ఏంటంటే ఈ రోజు ఫేక్ రిలేషన్షిప్స్ చూసే సడన్ గా రియల్ పీపుల్ తో మాట్లాడాలి అన్నా దే నాట్ ఏబుల్ టు టాక్. రీసెంట్ గా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఆయన పోయారు. వాళ్ళ పిల్లలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ యుఎస్ లో, పోయి 4 రోజులు అవుతుంది. ఏదో వీసా ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. మార్చరీలో ఉంది బాడీ. అదియో బతుకైనా ఆ సంపాదన చావైనా పెళ్ళైనా ఫంక్షన్ అయినా దాని తర్వాత ఎవడు ఎట్లా పోయినా ఒకటి సంబంధం. బట్ వాళ్ళలా అవ్వడానికి కారణం మనమేనా? ఖచ్చితంగా ఈ మిస్టేక్ మనదే. జెన్జీ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదన్నా ఒక షార్ట్ చూసినప్పుడు డెసిషన్ కానీ ఒక ఒపీనియన్ కానీ పెట్టుకునే ముందు ఆ ఛానల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయమాకండి, లైక్లు చేయమాకండి, ఫుల్ వీడియో చూడండి. 1 minute లో చూసి లైఫ్ గనక డిసిషన్స్ ఒపీనియన్స్ గనక మార్చేసుకునేదే అంత సింపులే లైఫ్ అయితే ఈ పాటికి ఎప్పుడో అందరం బాగుపడిపోయేవాళ్ళం. వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్. మళ్ళీ తేజ గారితో వచ్చేసాం. ఈసారి జెన్జీ మీరున్నారా? మీకు ఈ వీడియో చూస్తే ఒక సంక్రాంతి మూవీ రిలీజ్ లాగా ఉంటది. చూడండి, అంత హ్యాపీనెస్ ఇస్తది, చాలా అవేర్నెస్ ఇస్తది. మీరు మీ పేరెంట్స్ కి చూపించండి. మీరు పేరెంట్స్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు కూర్చొని చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ వీడియోస్ ఆఫ్ సంక్రాంతి సీజన్. ఓకేనా? సో డూ వాచ్ ఇట్. దిస్ ఇస్ రియల్ అవేర్నెస్ ఆన్ జెన్జీ ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళలా అవ్వడానికి కారణం ఏంటి, సొల్యూషన్ ఏంటి. వాచ్ ది వీడియో, కమ్ జాయిన్ మీ. హలో తేజ గారు, వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్ అగైన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, మళ్ళా పిలిచారు. ఓకే, ఇది కాంబినేషన్ చాలా బాగా, అంటే ఈ హోస్టింగ్, నా క్వశ్చనింగ్, మీ ఆన్సరింగ్ అన్నీ సూపర్గా కాంబో కుదిరింది. పీపుల్ ఆర్ లవింగ్ టు హియర్ ఫ్రమ్ యూ, పీపుల్ ఆర్ లవింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ త్రూ మీ, అందుకని వీఆర్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్. అంటే ఈ పాడ్కాస్ట్ వల్లమ్మా కొన్ని వేల మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. అంటే వైరల్ అయిందా, లైక్స్ వచ్చాయా, కామెంట్స్ వచ్చాయి పక్కన పెడితే తృప్తిగా ఉంటుందమ్మా. అంటే జెన్యున్ క్వశ్చన్స్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, చాలామందికి నేను రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాను. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏదైతే విద్వికా గ్రోత్ టాక్స్లో ఒక ప్లాట్ఫామ్ నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకి ఇస్తున్నారో అది మటుకు కమెండబుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ ఈ ఇంత లర్నింగ్ని మనం 1-to-1 చేయడం కష్టం. లార్జర్ ఆడియన్స్కి వెళ్ళాలంటే త్రూ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఒక పాయింట్ ఏంటంటే, ఒక పర్సన్ని కానీ లేదంటే ఒక యూజువల్గా మనం ఏమంటారు, ఫీమేల్ ఈ మధ్యన చాలా రెబేలియస్గా అయిపోయింది అని అంటారు కదా. దానికి కారణం ఇంత ముందుకు మన ఓల్డర్ జనరేషన్ క్రియేట్ చేసిన పరిస్థితులే. తొక్కేసి 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 ఒక్కసారి ప్రెషర్ బిల్డ్ అయిపోయి బాంబ్ బ్లాస్ట్ అయిపోయి రెబేలియస్ అయిపోతారు. సిమిలర్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సో కాల్డ్ అందరినీ జెన్జీ ఈజ్ అ నైట్ మేర్ అని పెద్ద పెద్ద ఫస్ట్ పోస్ట్ న్యూస్లు అక్కడ కూడా వెళ్తున్నాయి. బట్ వాళ్ళలా అవ్వడానికి కారణం మనమేనా అన్న క్వశ్చనింగ్ వేసుకున్నప్పుడల్లా, బికాజ్ నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, ఈ నాలెడ్జ్ లేదని నేనే ఫస్ట్ క్రిప్ చేశా. కాంటెంట్ జనరేట్ చేస్తున్నా కొద్దీ, పీపుల్తో టైం స్పెండ్ చేస్తున్నా కొద్దీ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం ఫస్ట్ మనం క్రియేట్ చేసామా, మనమే దీన్ని ఫిక్స్ చేయాలా అన్న థాట్ వచ్చింది. డీప్ కంపారిజన్స్, వాడిలా నువ్విలా, వాళ్ళు మా చిన్నాన్న కొడుకు చేశాడు నువ్వు చేయలేదు, టూ మచ్ ఆఫ్ ర్యాట్ రేస్ ఇది జరుగుతుంది కదా. మీ పర్స్పెక్టివ్ చెప్పండి. అసలుకు మన వర్క్లో కూడా, లైక్ ఆఫీస్ కల్చర్లో కూడా చూస్తే జెన్జీని బాబోయ్ వద్దు అని అంటున్నారు చాలామంది మిలీనియల్స్. హౌ డు వి సాల్వ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, మీరు ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు, దీనికి కారణం మనమేనా అని.
దీన్ని 2 రకాలుగా చూడాలి మనం. అసలు ఫస్ట్ ఇది ప్రాబ్లమేనా అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇది ప్రాబ్లమే అని అనుకున్నప్పుడు మనమే సృష్టించాం. ఇది ప్రాబ్లం కాదు అనుకున్నప్పుడు కూడా వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీ క్రియేటెడ్ దిస్. ఎందుకో కూడా చెప్తాను. నేను మీకు ఇంతకుముందు పాడ్కాస్ట్ ముందు కూడా మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాను. ఆఫీస్లో నేను పనిచేసేటప్పుడు, అంటే మనల్ని మిలేనియల్స్, నేను ఇంకా జెనెక్స్ కాదులేండి, మా పేరెంట్స్ వాళ్ళైతే జెనెక్స్, మనం మిలేనియల్స్ అంటే 70s 80s తర్వాత పుట్టిన వాళ్ళు. మనం ఆఫీస్లో బాస్ ఏదో అనేవాడు రూడ్గా, అంటే చిరాగ్గా ఏదో అనేవాడు. వాడి అథారిటీకి మనం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఏం అనలేం. ఏం చేస్తాం, బ్రేక్లో బయటకు వెళ్తాం, బయట టీ బడ్డీయో ఏదో ఉంటుంది, అక్కడ 4 పోగేసుకొని ఎంత ఎదవరా వాడు, అంత అనేస్తాడరా, నోటికి ఎంత వస్తే అంత బుద్ధుందరా వాడికి అక్కడ అంటే అనేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సార్ నేను చేసేస్తాను సార్, ఓకే సార్, ఆల్ రైట్ సార్. జెన్జీ అనేవాడు ఆ బయటకు వెళ్ళట్లేదమ్మా. వాడికి నచ్చకపోతే వాడు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తాడు. ఇదే కదా మనం ఎప్పటి నుంచో, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నాలాగా ఉండకూడదు నా పిల్లలు అనుకునే పెంచుతారు. అవును, వాళ్ళు అలానే పెరిగారు కదండి, మీకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు సడన్గా వాడు హిందీలో ఏదో ఒక సామెత ఉంటుంది, మేరీ బిల్లి మెరుకో మియావ్ అని, అంటే నా పిల్లి నన్నే ఎదిరిస్తుందా అనే సామెత అనమాట అది. అలా ఇప్పుడు ఏంటి, నా పిల్లవాడు నన్నే ఎదిరిస్తున్నాడని ఆ దగ్గర మన ఈగోలు హర్ట్ అవుతున్నాయి తప్ప, ఓవరాల్గా చూస్తే మనం అలానే కదండి వాళ్ళని ఉండాలనుకుంది. వాడి రైట్స్ వాడు ఆలోచించాలి, వాడి లైఫ్ వాడు జీవించాలి, ఎవడైనా తప్పుగా మాట్లాడితే ప్రశ్నించగలగాలి, వాడు స్ట్రాంగ్గా ఉండాలి, అది అమ్మాయినా అబ్బాయినా అనేదే కదా మనం అనుకుంటాం పిల్లల్ని. వాళ్ళు ఇప్పుడు అలానే కదండి తయారయ్యారు. వాళ్ళకి క్లారిటీ ఉందండి, డైరెక్షన్ లేదు. అది ఇవ్వడం పోనిచ్చి వాళ్ళు అన్న మాటలో, వాళ్ళు మాట్లాడే పద్ధతితో, వీటిలతో మనం కోపం పడుతున్నాం. నేనైతే జెన్జీకి ఫుల్ సపోర్ట్ అమ్మా, నాకు కుళ్ళు వాళ్ళంటే. ఎందుకంటే నేను ఎలా అయితే బతకాలనుకున్నానో వాళ్ళు అలా బతుకుతున్నారు ఇప్పుడు. నాకు చాలా ఇష్టం, వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది నాకు. నేనే 21 years అప్పుడు కరెక్ట్గా అలా, ఇప్పుడు మన వీడియోస్ కింద కూడా చూడండి, వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు. కొంతమందికి లాంగ్వేజ్ ఇంటర్నెట్ కాబట్టి కొంచెం దురుసుగా మాట్లాడొచ్చు. నేను ఎప్పుడు కోపడున్నాను. మీరు నా కామెంట్స్, నా రెస్పాన్సెస్ చూస్తే మన టీం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, సార్ మీరెందుకు సార్ కామెంట్ చేస్తున్నారు, మేము ఉన్నాం కదా అని. ఏంటంటే వాళ్ళకి లాజిక్ చెప్పారనుకోండి వాళ్ళు వింటారు. మన వాళ్ళు ఏం చెప్తారు, సొల్లు చెప్తారు. సైంటిఫిక్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. తుమ్మితే కూర్చోవాలి 2 నిమిషాలు అనేది మన కల్చర్. మనం గుడ్డిగా నమ్మేసాం, ఎందుకంటే మన జెనెక్స్ పేరెంట్స్ మనకు చెప్పారు కాబట్టి. మిలేనియల్స్ నమ్మేసాం, వాళ్ళు నమ్మరు. ఆడికి సైన్స్ చెప్పాలి. ఎందుకు కూర్చోమంటారు, ఎవ్రీ టైమ్ యూ స్నీజ్, మన రిలీజన్లో ఉండే సైన్స్ మన జెనెక్స్ వాళ్ళు మన మిలేనియల్స్కి చెప్పలేకపోయారు. మనం అట్లీస్ట్ వీ హ్యావ్ యాక్సెస్ టు చాట్ జీపీటీ. నేర్చుకోండి కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి కదా. ఈరోజు వాళ్ళు అది కూడా వెయిట్ చేయట్లేదమ్మా, వాళ్ళే చూసేసుకుంటున్నారు. కానీ లాజిక్ కావాలి వాళ్ళకి. ఎందుకు కూర్చోమంటారు, తుమ్మితే పార్టికల్స్ అన్నీ పడతాయి, నెక్స్ట్ వెళ్ళే పర్సన్, అదొకటి. 2, ఎవ్రీ టైమ్ యూ స్నీజ్, మనం ప్రతిసారి తుమ్మినప్పుడల్లా మన హార్ట్ స్కిప్స్ అ బీట్. అవును, అంటే ప్రతిసారి మనం ఒక కొత్త జీవితం వచ్చినట్టు తుమ్మితే, లిటరలీ. ఎందుకంటే ఆ మైక్రో సెకండ్కి మన హార్ట్ ఆగిపోతుంది, అంటే ఇట్ స్కిప్స్ అ బీట్. అందుకే చిరంజీవి, గాడ్ బ్లెస్ యూ చిరంజీవ అని ఎందుకంటారంటే, అమ్మ చచ్చి బతికెవరా. ఇది మనం సైంటిఫిక్గా చెప్పలేకపోయాం, ఇది జెనెక్స్ వాళ్ళు మనకు చెప్పలేదు. గుడ్డిగా నమ్మేస్తాం అనమాట. అరే తుమ్మితే కూర్చొని వెళ్ళాలన్నమాట. కోపం వస్తే వాటర్ తాగండి అంటారు, లేకపోతే 1 to 10 కౌంట్ చేయండి, లేకపోతే 10 to 1 కౌంట్ చేయండి అంటారు. ఇప్పుడు అదే కదమ్మా మైండ్ఫుల్నెస్ అని చెప్పి కోట్లు సంపాదించుకుంటున్నారు ట్రైనర్స్. అవును, అంతే కదా. ఆ లాజిక్తో జెన్జీకి చెప్తే వాడు ఖచ్చితంగా వింటాడు. మన ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనకే తెలియదు లాజిక్. మనం ఒక రూల్ పెట్టేస్తాం, అది ఫాలో అవ్వాలనుకుంటాం, వాళ్ళు అవ్వరు. అందుకనే వీడు రిబెలియస్, వీడికి రెస్పెక్ట్ లేదు అనుకుంటాం. వాడికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే, జెన్జీ అంత ఇన్ఫార్మ్డ్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఉన్న జనరేషన్ ఇప్పటివరకు లేదమ్మా. కరెక్ట్ అండి. సో అందుకని తప్పు మందా అంటే మందే, అది తప్పు అనుకుంటే. నేను తప్పు అనుకోవట్లేదు, వాళ్ళకి డైరెక్షన్ కావాలి, క్లారిటీ వాడుకుంది. కరెక్ట్. అది ఏమంటారంటే, మనము మిలీనియల్స్ సైలెంట్గా సఫర్ అయిపోయాం. ఆ సైలెన్స్లో సఫర్ అవ్వద్దు అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు గొడవ పడుతూనే ఉంటారనుకోండి, నేను అలా గొడవ పడొద్దు, నేను
ఆ షిట్ నాకొద్దు అని అనుకుంటే గనక వాళ్ళు ఆనెస్ట్గా నాకొద్దు అని చెప్పేస్తున్నారు. అంతే అండి. అదే ఉంది. అది జెన్జీ వాళ్ళు ట్రాన్సాక్షనల్ అంటున్నారు. మీరు మార్కెట్లో రీటైల్ కూడా చూస్తేమా, ఒకప్పుడు మీకు గుర్తే ఉండే ఉంటుంది, షాపర్ స్టాప్ ఇలాంటివి కొత్తగా వచ్చిన రోజుల్లో, సార్ ప్లీజ్ మా మెంబర్షిప్ తీసుకోండి సార్, మీకు కాయిన్స్ వస్తాయండి, మీరు సంవత్సరం రోజులు మాకు ₹1,00,000 ఖర్చు పెడితే మీకు 10,000 కాయిన్లో 2,000 కాయిన్లో వాట్ ఎవర్, ఆ కాయిన్స్ వాడి మీరు మళ్ళీ ఇంకోటి ఏదైనా కొనుక్కోవచ్చండి అంటే మనం రెచ్చిపోయి మెంబర్షిప్ కార్డులు తీసేసుకునేవాళ్ళం. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారండి మెంబర్షిప్ కాయిన్స్? ఈరోజు ఏమంటున్నారు, 5,000 కొంటే బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ, 10,000 కొంటే సూట్ కేస్ ఫ్రీ. అది సూట్ కేస్కి ఆ కొన్న ప్రోడక్ట్కి సంబంధం ఉండదు, కానీ ఏదో ఒకటి ఫ్రీ. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. నేను వెయిట్ చేయను 1 year దాకా, నాకు వెయిట్ చేసే ఓపిక లేదా, నువ్వు ఏమన్నా ఇస్తే కొన్నందుకు ఇప్పుడే ఇవ్వు. దాట్ ఈస్ జెన్జీ ఫర్ యూ. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అది? ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో మన మిలేనియన్స్ టైం కమ్మా ఇండియా స్టార్టెడ్ గ్రోయింగ్. ఓకే, అంటే ఖర్చులు పెరిగాయి, రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగాయి, ఈఎంఐలు పెరిగాయి, క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. మన పేరెంట్స్ డబ్బులుంటే తప్ప సేవ్ చేసుకొని కార్లు కొనుక్కునేవాళ్ళు కాదు. వాళ్ళకి లోన్ అనేది అదొక ఏదో పెద్ద భూతం లాగా, అప్పు చేసావా నువ్వు, ఏట్రా అప్పు చేసావు నువ్వు అంటే వాడు ఏదో జూదగాళ్ళలా చూసేవాళ్ళు మా తాతగారి కాలంలో అప్పులు చేయడం అంటే. అంతే కదండి. ఈరోజు క్రెడిట్ అనేది సింపుల్ అయిపోయింది. సో మిలేనియల్స్కి ఏమైందమ్మా, యాక్సెస్ వచ్చేటప్పటికి ఖర్చులు పెరిగిపోయాయి. అంటే ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు సంబంధాల్లో కూడా చూడండి, అమ్మాయి ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచి సంబంధాలు వస్తాయనే వాళ్ళు మన దానికి వచ్చేటప్పటికి. ఇప్పుడు అది లేదనుకోండి, మళ్ళీ తిడతారేమో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అని. కానీ నేను కల్చర్ గురించి చెప్తున్నాను. అది వచ్చేటప్పటికి ఏమైపోయిందంటేమా, డే కేర్ సెంటర్స్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు గల్లీకో డే కేర్ సెంటర్ ఉంది, మీరు చూసారో లేదు? మనం పుట్టి పెరిగినప్పుడు ఉన్నాయమ్మా డే కేర్ సెంటర్స్? రేర్. మొత్తం సిటీలో 5 ఉంటే ఎక్కువ. ఏది మంచి వెల్ వాల్యూడ్. ఎందుకు అనుకుంటున్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేయడం స్టార్ట్ చేశారు. అయ్యేటవాడికి ఏమవుతుంది, వాడు ఏడుస్తాడు పిల్లవాడు. వీళ్ళు ఏం చేశారు, సెల్ ఫోన్ ఇచ్చారు వాడికి, వాడు కామ్గా ఉంటాడు, మన పనులు మనం చేసుకోవచ్చు. అంటే వాడు పుట్టినప్పటి నుంచి వీ టాట్ దెమ్ ట్రాన్సాక్షన్స్. అంతే కదా. మనకి టైం లేదు, ఆయాలతోనూ స్కూల్లోనూ అక్కడ పెరిగారు వాళ్ళు. అందుకని వాడికి ఫ్యామిలీ అంటే ట్రాన్సాక్షన్. నాకేంటి, లేకపోతే నేను గట్టిగా ఏడిస్తే నాకు వస్తుంది అనేది ఒకటి మనమే అలవాటు చేస్తాం వాళ్ళకి. సో టుడే దే ఆర్ ట్రాన్సాక్షనల్. నౌ డోంట్ కంప్లైంట్. నో, ఏంటి వాడు అట్లా రెస్పెక్ట్ లేకుండా నువ్వు నేర్పించావా? మీ పేరెంట్స్ని వెళ్ళి పలకరించారా మీరు? ఇంట్లో ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే ఓ నర్సుని పడేశారు చేసి, నేను నా పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నాను. మా క్లోజ్ ఫ్యామిలీలోనండి తరించిపోయేవారు. ఒక్కసారి ఫోన్ చేయమనండి అమ్మా, ఒక్కసారి మాట్లాడాలని ఉంది, మేము బిజీ అమ్మా, మీటింగ్స్లో ఉన్నాం, లేకపోతే వాడు ఎక్కడో యూఎస్లో ఉంటాడు, బిజీ. వీళ్ళేమో కేర్ టేకర్స్తో వాళ్ళతో పాపం రిలేషన్షిప్స్, వాడినే కొడుకులా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే వాడు వస్తున్నాడు, మందు దాపిస్తున్నాడు, లేకపోతే తుడుస్తున్నాడు, ఆస్తి కూడా వాళ్ళకి రాసిస్తే ఇవ్వరు కదా. అప్పుడు అందరు వస్తారండి, అప్పుడు అందరు వస్తారమ్మా, ఆస్తులకు అందరు వస్తారు. అక్కడ మన వాళ్ళు పాపం మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, అక్కడ వస్తారు. కానీ ఇప్పుడు చిన్నవాడు చూస్తాడు ఇవన్నీ, వాడికి ఏంటి అంతేనా, పేరెంట్స్కి రెస్పెక్ట్ అంటే బాగా డబ్బులు సంపాదించి నర్సుని పెడితే అయిపోయింది కదా, బికాస్ దాట్స్ వాట్ మై డాడ్ డిడ్. అంతే. ఇప్పుడు నా కొడుకు నన్ను చూసుకోవట్లేదని నువ్వు ఏడవకూడదు, ఫ్యూచర్లో కూడా చూసుకోవట్లేదని ఏడవకూడదు. ఎందుకంటే మీరే నేర్పించింది, వాడు చూసి పెరిగాడు ఇవన్నీ. మీరు ఎంత రెస్పెక్ట్తో మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎంత ప్రేమతో మీరు పలకరిస్తున్నారు. పెద్దవాళ్ళు అయ్యి బ్లాడర్ కంట్రోల్ మిస్ అయ్యి పొరపాటున బాత్రూమ్కి వెళ్ళే లోపల ఫ్లోర్ పైన యూరినేట్ చేస్తే ఫాదర్స్ని కొట్టిన వాళ్ళు నాకు తెలుసండి. అలాంటి జమానాలో మనం ఉన్నప్పుడు వాళ్ళు అలానే కదండి ఉంటారు. మరి వాళ్ళు ఏం చూసి నేర్చుకున్నారు? కర్మ విల్ రిటర్న్ బ్యాక్. అందుకే ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ ఇస్ ట్రాన్సాక్షనల్. అందుకే ఈరోజు 10-minute గ్రోసరీ యాప్ అంటే మనకి హ్యాపీ, బికాజ్ ఇట్స్ ఇన్స్టెంట్. ఎవ్రీథింగ్ టుడే ఇస్ ఇన్స్టెంట్. రిలేషన్షిప్స్ ఆర్ ఇన్స్టెంట్. డేటింగ్ ఇస్ ఇన్స్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్. దేర్ఫోర్ మీకు మ్యారేజెస్ ఎన్ని సంవత్సరాలు నిలబడతాయి అనేది కూడా
బాగా తగ్గిపోయిందమ్మా. నేను ఇదేదో రెవల్యూషన్ వచ్చేసింది ఇండియాలో అని అనట్లేదు. ఇప్పటికీ బాగా సుఖంగా అన్యోన్యంగా ఉన్న దంపతులు ఉన్నారు ఇప్పటికీ జెన్జీస్లో కూడా. కానీ అది పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఎవ్రీ డే అది తగ్గుతుంది మనకి. ఎందుకు అంటే పేషెన్స్ లేదు, మనం నేర్పించలేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయమాకండి. ఇప్పుడు వాడు వినట్లేదు, ఏంటి వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ లేదని ఇప్పుడు అనమాకండి. మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. అంతే కదండి. ఒక ఎల్డర్లీ లేడీ అంటే మదరు, ఫాదర్ పోయారు, ఆవిడకి ఫాదర్ పెన్షన్ వస్తుంది. ఆవిడ్ని అరే అమ్మ సార్టెడ్ అని ఆవిడకి ఫ్రీడమ్ ఇస్తున్నాం లేదు, ఆ అకౌంట్లన్నీ మనం పెట్టుకుంటాం, మనం కంట్రోల్స్ ఆవిడకి. అబ్సల్యూట్లీ. అది ఎంత కరెక్ట్ అమ్మా అది. నిజంగా పిల్లలు అది చూసినప్పుడు వాడు అదే కదా నేర్చుకుంటాడు, వాడు అప్పుడు అదే కదా ట్రాన్సాక్షన్లు అవుతాడు. ఇది ఖచ్చితంగా 1 minute వీడియోలు చూసి మనల్ని గ్యారెంటీగా అందరూ తిడతారు ఈ వీడియోలో. తిట్టుకొని అండి పర్లేదు. కానీ లాంగ్ ఫామ్ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందమ్మా. ఎందుకంటే అది కూడా నేను చెప్పాలి, అడ్రస్ చేయాలనుకున్నాను. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎంతమంది ఫోన్ చేస్తారో తెలుసండి, సార్ ఏంటి సార్ అమ్మనాబూతులు తిట్టేస్తున్నారు మిమ్మల్ని, అయినా మీరు పాడ్కాస్ట్లు ఎందుకు చేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారండి. నేను ఒకటే చెప్తాను, అమ్మ షార్ట్ ఫామ్ వీడియో చూడొద్దు, కామెంట్స్. లాంగ్ ఫామ్ వీడియోలోకి వెళ్తే మీకు కంపారిటివ్లీ నెగిటివ్ కామెంట్స్ తక్కువ. అంటే ఏంటి, మీకు మొత్తం సీన్ అర్థమవుతే మీకు లైఫ్లో క్లారిటీ ఎక్కువ ఉంటుంది. జెన్జీకి ప్రాబ్లం ఏంటంటే అమ్మా రీల్స్కి అలవాటు పడిపోయారు. అంటే 1 minute. ఈరోజు కంట్రీస్లో గవర్నమెంట్స్ని కూడా దింపగలిగేంత ఇన్ఫ్లుయెన్స్ జెన్జీస్ని చేయగలుగుతున్నారంటే బికాస్ దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ డెప్త్. వాడు 1 minute వాడు అదే నిజం అనేసుకుంటున్నాడు, అదే అజ్యూమ్ చేసేసుకుంటారు కూడా. కానీ మళ్ళా నేను ఐల్ కమ్ బ్యాక్, దానికి తప్పు వాడిది కాదు, దానికి తప్పు ఖచ్చితంగా మిలియనల్స్దే. అంటే జెన్జీ అనే కాదు, మిలీనియల్స్ కూడా ఇప్పుడు మనం షార్ట్ ఫామ్ కాంటెంట్కి ఎక్కువ చూస్తున్నాం, అంత టైం లేదు అన్నట్టుగా అదే చూస్తున్నాం కదా. సో వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫుల్ ఫామ్ వీడియోకి వచ్చేసి అంతే అండి. ఇప్పుడు వాళ్ళు యాట్ అంతా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోనే బతికేస్తున్నారు జెన్జీ అంటే. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరం అంతా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు వినరా ఇంట్లో కాన్వర్జేషన్స్. మీ ఆడపడి చేంజ్ చేసింది తెలుసా మీకు, అంత మాట అంటదా అని కాన్వర్జేషన్ లంచ్లోను డిన్నర్లోను. పెళ్ళి ఎవరిదో పెళ్ళి అనగానే నగలేసేసుకొని అందరు కౌగిలించేసుకొని సెల్ఫీలు. పెద్దవాళ్ళు చేస్తుంది ఏంటంటే ఈరోజు ఒకడికొకడికి పడదు, ఫ్యామిలీలో ఒకడికొకడు సాయం రాడు, ఫోటోలు దిగడానికి మటుకు అందరు వస్తారండి ఒప్పుకుంటూ. అది చావైనా కానీ పెళ్ళైనా కానీ. చావులో కూడా అబ్బా అందరం ఇన్ని రోజులైందో కలిసి అని ఒక చావులో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో. నేను జోక్ కాదండి, అబ్బా బ్రదర్స్ అందరం ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసాం అని. ఏది అక్కడ శవం పడుంది, అక్కడ సెల్ఫీలు అందరూ. అలా పెద్దవాళ్లే తయారైనప్పుడు వాట్ కెన్ యూ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనే ఉంటారండి వాళ్ళు. ఈ ఫేక్ రిలేషన్షిప్స్ చూసే డేటింగ్ యాప్స్ అనేవి, అంటే వర్చువల్గానే ఇంకా రిలేషన్స్ అలా డేటింగ్ యాప్స్ కానీ లేదంటే సోషల్ మీడియా ఫ్రెండ్స్ కానీ చేసి సడన్గా రియల్ పీపుల్తో మాట్లాడాలి అన్నా, రియల్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి అన్నా దే నాట్ ఏబుల్ టు టాక్. వాళ్ళని హ్యాండిల్ చేయలేక, ఓహో రియల్గా చూస్తే పర్సన్ ఇలా ఉంటాడా, ఇంత రాగానా, ఇంత రస్టిక్గా, ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అది తెలియట్లేదు. సో దాంట్లోంచి ఆ నెట్వర్క్లోంచి అలా బయటికి రావాలి, రియల్ పీపుల్కి కలవాలి అంటే దే హ్యావ్ టు టేక్ దిస్ డిసిషన్. ఒకప్పుడమ్మా మనకి పండగలన్నా ఇప్పటికీ ఉంది, నేను అది కంప్లీట్లీ పోయింది అనట్లేదు. ఇప్పుడు రేపు సంక్రాంతి పొంగల్ మనం చేస్తున్నప్పుడు ఈ వీడియో, నిన్న 4 గంటలు ట్రాఫిక్ జామ్ టోల్ గేట్స్లో అన్నారు. పాపం ఆ ట్రాఫిక్ జామ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడి ఉంటారేమో, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. పోన్లే కొంతమంది అయినా ఇంకా ఊర్లోకి వెళ్ళాలి పండగ అంటే, ఫ్యామిలీ అందరు కలవాలని. అందరూ మళ్ళీ మిలేనియల్సే 90% ఆ బ్యాచ్ అంతా. ఏది ట్రాఫిక్ జామ్ బ్యాచ్ అంతా మిలేనియల్సే, జెన్జీలు అనుకోవట్లేదు నేను. జెన్జీ అంటే నేను ఇంకా హ్యాపీ. కానీ ఎక్కడో కొద్దో గొప్ప ఇంకా కల్చర్ ఉందన్నమాట, ఊర్లోకి వెళ్తారనమాట, అందరు నలుగురు కలుస్తారనమాట అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈరోజు అది లేదు. ఈరోజు రిలేషన్షిప్స్ అనేవి ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, పేరెంట్స్ని కూడా పంచుకుంటున్నారు. అదేదో బాగ్బాన్ అని అమితాబ్ బచ్చన్ గారితో మూవీ వచ్చింది, దాంట్లో పిల్లలు పంచుకుంటారమ్మా, వైఫ్ అండ్ హస్బెండ్. అంటే వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, ఒక పిల్లవాడి దగ్గర వైఫ్, ఓ పిల్లవాడి దగ్గర హస్బెండ్. అంటే అదా
అంతే. ఆస్తులు పోయిన తర్వాతనే వెళ్ళండి, ఇంకా అంత దాకా రాలేదు మనం. వాళ్ళు ఉండంగానే పనిచేసుకోవడాలు రాలేదు లక్కీలీ. వస్తుందేమో, రాకూడదనే కోరుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళు పాపం చచ్చేదాకా వెయిట్ చేస్తున్నారండి. ఆ మాత్రం రెస్పెక్ట్ పేరెంట్స్కి ఇస్తున్నారు. అంటే చచ్చిన తర్వాత వచ్చి ఈ చీర ఎవడు తీసుకుంటాడు, ఆ నగ ఎవడు తీసుకుంటాడు, అబ్బా మా తాత ఇచ్చాడని ఐప్యాడ్ తీసుకెళ్తాడు ఒకడు. ఇవన్నీ చచ్చిన తర్వాత అప్పటివరకు గుర్తురాదండి. అప్పటి వరకు లేదు, ఎవడో నర్సు చూసుకుంటున్నారు కదా, డబ్బులు పడేస్తున్నాగా 10,000 పడేస్తే అది చూసుకుంటారు. పోయిన తర్వాత పాపం మనకి రైట్స్ ఉన్నాయి కదండి, లా ఉంది, ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, ఖచ్చితంగా 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 అది ఇంపార్టెంట్. అది వాడు అదే చూస్తున్నాడు, జెన్జీ వాడు. నిన్ను ఎలా చూసుకుంటాడు వాడు? నీకో నర్సును పడేద్దామనే ప్లాన్లో వాడు అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు. మనమేమో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నలుగురికి చెప్పుకోవడానికి, నేను యుఎస్ వెళ్ళాను మా కొడుకు ధరని చెప్పుకోవడానికి ఒకసారి వెళ్ళొస్తావు. ఇయర్ అంతా ఒకడువే సఫర్ అవుతావు. ఆడు రాడు. రీసెంట్గా మా నాన్నగారి శ్రేయోభిలాష్ అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఆత్మీయులు అనుకోండి, ఆయన పోయారు. పేర్లు ఎందుకులేండి, ఆయన ఫేమస్ బాగా పోయారు. ఆయన వాళ్ళ పిల్లలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ యుఎస్లో. ఇప్పుడు పోయి 4 రోజులు అవుతుంది. వాళ్ళకి అది మరి ఏదో వీసా ప్రాబ్లమ్స్ అని అంటున్నారు, గ్రీన్ కార్డ్ పెట్టుకొని కూడాను. 4 రోజులైంది ఇంకా రాలేదు, మార్చరీలో ఉంది బాడీ. నేను అందరికీ అదే చెప్తానమ్మా, అదియో బతుకేనా, ఆ సంపాదనేనా, అంతే కదా. కానీ వాళ్ళని తప్పు పట్టలేమమ్మా, ఎందుకంటే వాడు 10th దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి అంతా డిసైడ్ చేసేది వీళ్ళే. వాళ్ళని రుద్ది యుఎస్కి పంపించేది వీళ్ళే. వాడు రావట్లేదని బాధపడేది వీళ్ళే. అంతే కదా, అంతే కదండి. నాకు ఖచ్చితంగా ఈసారి మనకి గట్టిగా తిట్లు పడతాయి. నేను డిసైడ్ అయిపోయి వచ్చేస్తాను. ఎందుకంటే జెన్జీని మనం మిలేనియల్స్ మిస్అండర్స్టాండ్ చేసినట్టు ఏ జనరేషన్ ఇంకో జనరేషన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నానండి. అది కంప్లీట్ షిఫ్ట్ వచ్చేసింది. కానీ దాంట్లో పాజిటివ్ చాలా ఉందమ్మా. మనం కరెక్ట్గా కనుక జెన్జీ వాడికి డైరెక్షన్ ఇవ్వగలిగితే దిస్ వరల్డ్ విల్ బికమ్ అ బెటర్ ప్లేస్. ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి మార్కెట్లో, ఫ్రీడమ్ అనో డ్రెస్సింగ్ అనో. జెన్జీ వాడికి కనుక మీరు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో వ్యూస్ కోసమో వైరాలిటీ కోసమో జెన్జీ వాళ్ళు నాకు లైకులు కొట్టాలని నన్ను వాళ్ళే ఎక్కువ తిడుతున్నారు పోస్టులలో. ఇంకా కొంచెం మిలేనియల్సే సపోర్ట్ చేస్తున్నారు నా పాడ్కాస్ట్లో. కానీ నేను వాళ్ళని అర్థం చేసుకుంటానమ్మా, నాకు వాళ్ళపైన కోపం రాదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది వాళ్ళ పర్స్పెక్టివ్లో కరెక్టే. నేను ఇప్పుడు చెప్పేది వాడికి చాలామంది వచ్చాడా అంకుల్ సొల్లు చెప్తున్నాడు అంటున్నారు కొంతమంది కామెంట్లు. వాళ్ళ పర్స్పెక్టివ్లో అది కరెక్టే అమ్మా. ఎందుకంటే నేను క్రిస్ప్గా వాడికి అర్థమయ్యేటట్టు లాజిక్తో చెప్పలేదేమో అనుకుంటాను నేను తప్ప, అంత ధైర్యం వాడు పిల్లవేదో నన్ను తిడతాడో అనుకోనమ్మా నేను. కరెక్ట్ అండి. అది ఇప్పుడు మీరు అంటారు ఫస్ట్లో నేనే చెప్పిన కదా, నా ఫస్ట్ వీడియోలో నేను వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, ఈ నాలెడ్జ్ లేదు. వాళ్ళకి నేర్పించింది ఎవరు? హూ టాట్ దెమ్? మిలీనియల్సే, మళ్ళీ వాళ్ళే టీచర్స్. సేమ్ అదే సిచ్యువేషన్ మీరు చెప్పేది. అంతే. దట్స్ వాట్ నేను కూడా అదే అండర్స్టాండ్ చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ వాళ్ళది ప్రాబ్లం క్రియేట్ చేసిందే ఇది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ఇది కానీ. తర్వాత వర్క్ విషయానికి వస్తే ఆఫీసెస్లో ఒక మీటింగ్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది. మిలీనియల్ బాస్, జెన్జీ ఎంప్లాయీ, వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతారు. ఇద్దరు మీటింగ్ రూమ్లోంచి ఫ్రస్ట్రేటెడ్గానే బయటకు వచ్చేస్తారు. ఎందుకు? బాస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓవర్ టైం చేయాలి, తర్వాత అది కూర్చొని ఎక్స్ట్రా అయినా చేయాలి, హాలిడేస్ అయినా తీసుకోవద్దు. ఓకే, అది అవ్వట్లేదు. దట్స్ దేర్ ప్రాబ్లం. జెన్జీ ఏంటి? నా రోల్ క్లారిటీ ముందు ఇవ్వలేదు, నాకు రెస్పాన్సిబిలిటీ ముందు చెప్పలేదు, నాకు ఆనెస్ట్గా చెప్తూ ఉంటాడనమాట. లైక్ దిస్ ఇస్ మై ప్రాబ్లమ్, ఐ కెనాట్ డూ ఇట్ ఆన్ దిస్ డే అని. నౌ మిలీనియల్ బాస్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా ఫ్యామిలీలోనే ఉందమ్మా కనెక్షన్. ఓకే, ఎవరో రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇంట్లో పండగలాగా ఉండేది. సూపర్ మార్కెట్కి వెళ్ళిపోవాలి, ఇది తీసుకొచ్చేయాలి, స్వీట్ చేయాలి, అది చేయాలి. ఇప్పుడు ఏముందమ్మా, స్విగ్గీ చేస్తున్నారు ట్రాన్సాక్షన్. లేకపోతే అబ్బా వీళ్ళు వస్తున్నారు, అబ్బా ఇప్పుడు ఎందుకు వస్తున్నారండి మీ వాళ్ళు, ఏ పని పాడు లేదా వాళ్ళకి అని. ఏం లేదు లేవే, స్విగ్గీ ఆర్డర్ చేసేస్తాం ఉంటారులే పాపం, వీడు బతుకులు ఆడుకుంటున్నాడు, ఏదో వాళ్ళ ఫ్యామిలీ వస్తుంటే ఇంటికి. అదే కదండి వాడు చూసేది. అంటే సొంత ఇంట్లో సొంత
సొంతమైన వాళ్ళకి మీ బ్లడ్ రిలేషన్కి నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టలేనని మీ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. వాడు అదే కల్చర్ క్యారీ చేసి నా సొంత మా వస్తేనే దిక్కులేదు ఇంట్లో, ఈ బాస్ గడికి నేను పని చేయాలి ఎక్స్ట్రా. ఇది వితండవాదం అనుకోవచ్చు చాలామంది. డీప్ సైన్స్లో వాడు పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి చూస్తుంది అదే అమ్మా. ఇఫ్ మా పేరెంట్స్ ఎవరికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు, పిల్లలకే పెట్టట్లేదు మనం. ఎవ్రీథింగ్ అది అవుట్ సోర్స్ టుడే. వాడు సరిగ్గా చదువుకోవట్లేదు, ట్యూషన్, ఆన్లైన్ క్లాస్ అంటారు. లే వాడికి స్విమ్మింగ్, బాక్సింగ్ అన్నీ నేర్పించేయాలంటే ఎందుకు? వీళ్ళు బిజీ కాబట్టి. వీళ్ళు ఇంటికి వచ్చే లోపల ఆడిని ఆకుపైగా చేయాలి. దానికి ఏంటి? భరతనాట్యం, హార్స్ రైడింగ్, బాక్సింగ్, కిచిడి. వాడు ఎందుకు అంటే వాడు నేర్చుకోవాలని కాదమ్మా. ఎందుకంటే అదే హార్స్ రైడింగ్ చేసిన వాడు నేను పోలో స్పోర్ట్ నా కెరియర్ కింద సెలెక్ట్ చేస్తున్నామంటే బెల్ట్ తీసుకొని తన్నేది వీళ్ళే మళ్ళా ఇంజనీరింగ్ చేయి కూర్చొని. వాళ్ళకి కన్వీనియన్స్ అప్పుడు ఏం చేస్తారు? వాడికి హార్స్ రైడింగ్ క్లాసులు జాయిన్ చేపిస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు బిజీ ఇంట్లో. ఈవెన్ ఇట్ కుడ్ బి బ్యాడ్మింటన్ కావచ్చు, ఏదన్నా. అది ఓన్లీ పేరెంట్స్ కన్వీనియన్స్ కోసం, వాళ్ళని ఆక్యుపై చేయడం కోసం పెట్టే ప్రాజెక్ట్స్ ఇవి. ఇప్పుడు బ్యాడ్మింటన్ అంటాడు, నేను బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ అయిపోతాను అన్న అంటే కాళ్ళు ఇరగొట్టి ఇంజనీరింగ్ జాయిన్ చెప్పేసి వీళ్ళే మళ్ళా. వాడు అదే కదండి చూసి పెరిగాడు. వాడు ఎందుకు చేస్తాడు ఓవర్ టైము? సొంత ఇంట్లో సొంత వాళ్ళే, సొంత ఫ్యామిలీ మెంబర్స్కి తోడబుట్టిన వాళ్ళకే ఎఫర్ట్ చేయలేకపోతున్న వాళ్ళు వాడు అదే కదా చూస్తున్నారు. అంటే నేను సొంత ఫ్యామిలీకే నేను ట్రాన్సాక్షన్, నా కన్వీనియన్స్ అప్పుడు కలుస్తా. నాకు ఈరోజు మూడ్ లేదు, అబ్బా మేము బయటకు వెళ్తున్నామండి ఈరోజు వద్దులేండి అని చెప్పేస్తారు కూడా ఇప్పుడు ఫోన్ చేసి. వాడు అదే కదా చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. వాడు ఆఫీస్కి వెళ్ళి కూడా, అందుకే ఈరోజు జెన్జీ ఈజ్ నాట్ లాయల్. డిడ్ దేర్ పేరెంట్స్ టీచ్ లాయల్టీ? ఫ్యామిలీ అంటే ఒకప్పుడు మా ఇంట్లో అండి, మా తాతగారు, మమ్మీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్స్, అన్నే మా మమ్మీ వాళ్ళ ఫాదర్ పెద్ద, అన్నే చెప్పాడు అంటే అది అంతే, ఏదో ఉండే ఉంటుంది, మనం అన్నయ్యకి చెప్తే మనం మాట దాటకూడదని. వాళ్ళకి 85-90 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఇది మారలేదండి వాళ్ళు. అది చూసిన పెరిగిన వాళ్ళు ఎలా ఉండాలండి? అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్ కలిసి ఉండాలి. ఈరోజు ఎలా అయిపోయింది? అది ఈవెంట్ బేస్డ్ అయిపోయింది. అది అన్ని ఫ్యామిలీస్లోనూ. ఇయర్ అంతా వాడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. ఒక మోరల్ సపోర్ట్, వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు, అన్ని గుడ్ మార్నింగ్ ఫ్లవర్స్, వాడి కేకు, వీడి ఇదే తప్ప. ఒకడు ఏదైనా కంపెనీ పెట్టుకున్నాడు, ఒక్కడు లైక్ కొడుతున్నాడండి గ్రూపుల్లో, పేజీల్లో, ఎవడు కొట్టడు, లేదు సపోర్ట్ చేయడు, సమస్య లేదు. లేదు మరి వాడు అదే కదండి చూసేది. వాడు ఉన్నాడుగా ఫ్యామిలీ గ్రూప్స్లో. అంటే మన బ్లడ్ రిలేషన్షిప్ సొంత బావో, సొంత అన్ననో, సొంత తమ్ముడో ఎవడో వాడు పెట్టుకున్నాడు. మనం అందరం వాడు షాప్ పెట్టుకుంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఇస్తున్నామండి, మనకి టైంలు లేవు. వాడు ఏదో ఇనాగ్రేషన్ పెట్టి ఒక మంచి షామియానా వేసి ఈవెంట్ పెడితే వెళ్తాం, ఎందుకంటే ఫోటోలు దిగొచ్చు. ఫుడ్ దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్కి చాలా ఇంపార్టెంట్, అది వాట్సాప్ స్టేటస్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు మటుకు అందరు కౌగిలించుకుంటారు, అందరూ బాగా డ్రెస్సులు వేసుకొని వస్తారు, అంత బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్తాను, అది చావైనా, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, దాని తర్వాత ఎవడు ఎట్లా పోయినా ఒకటి సంబంధం లేదండి. ఓకే, అందుకని ఖచ్చితంగా ఈ మిస్టేక్ మనదే. మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా నేను అటు పీక్ అది ఫ్యామిలీలోకే తీసుకొస్తా, గ్యారంటీ. ఎందుకంటే ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ ఈజ్ ద డిన్నర్ టేబుల్ ఎట్ హోమ్. ఇది నేను చెప్పట్లేదు, సైన్స్ చెప్తాను. మన కోర్ పర్సనాలిటీస్ అమ్మ బిట్వీన్ ది ఏజెస్ 0 to 8 ఫామ్ అవుతాయి. దే గెట్ నర్చర్డ్ త్రూ టు 14-15. అందుకే అడల్ట్ ఏజ్ అనేది 18 అంటారు. ఎందుకంటే అప్పుడే మనకి మన డెసిషన్స్ మనం తీసుకోగలిగే మెచ్యూరిటీ వస్తుంది, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్. సైన్స్లో ఇదేదో మ్యాజిక్ ఫిగర్ 18, వరల్డ్ వైడ్ 18 కదమ్మా బేసిక్గా. ఎనీ అడల్ట్హుడ్కి 18. ఇట్స్ నాట్ బై ర్యాండమ్ నంబరింగ్, ఇట్స్ అబ్సల్యూట్ సైన్స్. అంటే 0 to 8 వాడి పర్సనాలిటీ ఒక్కసారి ఫామ్ అవుతే ఇట్ ఈస్ హైలీ అన్లైక్లీ దట్ పర్సనాలిటీ విల్ చేంజ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టెంపర్డ్ అమ్మా, ఓకే, ఉండేవాడిని అని అన్నాను, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టెంపర్డ్. ఓవర్ ది ఇయర్స్ విత్ ఏజ్, విజ్డమ్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, నేను కోపం పడడం వల్ల నా మూడు పాడవడం, నా సొంత వాళ్ళు హర్ట్ అవ్వడం తప్ప నాకు ఒరిగింది ఏమీ లేదని తెలుసుకోవడానికి 30 సంవత్సరాలు పడుతుంది. పట్టినప్పుడు కోపం, కొన్ని చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారు మీరు. దానికి అర్థం నేను శాంతమూర్తిని అయిపోయానని కాదు. ఏదన్నా ట్రిగర్ చేస్తే ఇప్పటికీ వచ్చేస్తుంది అది బయటికి, ఎందుకంటే దట్స్ మై కోర్ పర్సనాలిటీ.
ఓవర్ ది ఇయర్స్ మనం బిహేవియర్స్ మార్చుకుంటాం. అది ఏజ్ వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల, మన చుట్టూ సర్కమ్స్టాన్సెస్ వల్ల మార్చుకుంటాం. కానీ ఆ లోపల ఉండే పర్సనాలిటీ మటుకు 0 to 8 ఫామ్ అవుతుందమ్మా. దాంట్లో కొన్ని జెనెటిక్స్ ఉంటాయి. ఈడికి తాతగారి కోపం వచ్చింది, నాన్నగారు ముక్కు వచ్చింది, ఇవి కొన్ని జెనెటిక్స్ ఉంటాయి. కానీ 60 to 80% వాడు ఏ ఎన్వైరన్మెంట్లో ఏం అబ్జర్వ్ చేసి పెరుగుతున్నాడో దాన్ని బట్టే వాడి పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. అంటే ఈరోజు జెన్జీ 16 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఇలా ఉన్నాడంటే 0 to 8 వాడు ఎలా ట్రీట్ చేశారు మీరు? ఆయాతోనా? ఇది దీనికి చెప్తే మిలేనియల్ ఫ్రెండ్స్ అరే కానీ వాడి కోసమే కదరా మేము కష్టపడ్డాం. నేను ఒకటే చెప్తానమ్మా, సాయంత్రం మీరు ఎంత బిజీగా ఉన్నా నుదుటిపైన ఓ ముద్దు పెట్టి ఎలా ఉంది నాన్న నీ ఈరోజు అని అడుగుతున్నారా? కేర్ అంటే ఏంటో చూపిస్తున్నారా? మా ఫ్యామిలీలో చూసానండి, నర్సులను పడేసి డబ్బులు పడేస్తే పెద్దవాళ్ళని చూసేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. సాయంత్రం వచ్చి పక్కన కూర్చొని ఏమ్మా ఇబ్బందిగా ఉందా చేయి పట్టుకొని నుదుటిపైన చేసి 2 నిమిషాలండి వాళ్ళు రోజంతా మీకోసం బతికేస్తారు. మళ్ళీ కరెక్ట్ అండి, అది చూపించట్లేదమ్మా మనం పిల్లలకి. అవును, నేను ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో పిల్లల్ని అలా చూస్తూ ఉంటాం కదా. మా సన్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ఆపర్చునిటీ ఏదో వాళ్ళ యూఎస్ ఎగ్జామ్స్ అది అన్నారు. నువ్వు కూడా వెళ్తావా నీకు ఆలోచన ఉందంటే, నేను ఇండియా వదిలి వెళ్ళను అని అంటాడు. అంటే ఇల్లు వదిలే వెళ్ళను అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. బికాజ్ ఆ ఎన్వైర్న్మెంట్ ఇట్లా, ఇప్పుడు వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇన్లాస్, పేరెంట్స్ చూసుకుంటాం, అది చూస్తూ పెరుగుతున్నాడు కదా. సో నేను ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకున్న కిడ్స్ ఉంటారు కదా, దీనికి ఆపోజిట్ అనమాట. ఈ తేడాగా ఉన్నాడా అని నేను అనుకుంటూ ఉంటాను. కాదు, ఇట్స్ ది ఎన్వైర్న్మెంట్ దట్ యువర్ బ్రింగింగ్ ఇన్. అబ్సల్యూట్లీ. నేను ఇది లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్తాను. బాస్ కొన్ని రోల్స్ ఉంటాయమ్మా లైఫ్లో. మీరు బాగా చేసిన తిట్లే, బాగా చేయకపోయినా తిట్లే, ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్ లాగా కూడా. ఓకే, కొన్ని రోల్స్ ఉంటాయి, తప్పదు. ఇప్పుడు టీచర్ ఉంటాడు స్కూల్లో, మంచి ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకో, అబ్బా సోదిగాడ్రా వీడు, సంపుకు తింటాడ్రా బాబు వీడు అనుకుంటారు. ఏమీ చెప్పలేదనుకో, ఈ వెదవకి ఎవడిచ్చాడు రా టీచర్ పోస్ట్ అనుకుంటారు. ఎందుకంటే టీచర్ మంచిగా ఉన్నా తిట్లే, బాగాలేకపోయినా తిట్లే. కొన్ని రోల్స్ లైఫ్లో అలా అమ్మ. రెండోది మదర్ ఇన్ లాస్, బాగున్నా తిట్లే, బాగాలేకపోయినా తిట్లే, యాక్చువల్లీ ఏమున్నా తిట్లే. ఇంకోటి బాస్. ఈ 3 పేర్లు వింటే తెలియకుండానే సబ్కాన్షియస్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ మనమే క్రియేట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మారిందని అనుకుంటున్నానమ్మా నేను. మిలేనియల్ పర్స్పెక్టివ్లో మళ్ళీ ఈ వీడియో చూస్తున్న జెన్జీ వాళ్ళందరికీ నాయనలారా, ఇది నా పర్స్పెక్టివ్, నా టైంలో ఉన్న మాటలు మాత్రమే కెమెరా చూసి చెప్తాను. ఓకే, నన్ను వేసుకోమాకండి. మనకు అప్పుడు ఏం చెప్పేవాళ్ళమ్మా మన మిలేనియల్ దీంట్లో చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, అబ్బా ఇప్పుడు ఇట్లా పనులు నేర్చుకోకపోతే రేపు పెద్ద అయిన తర్వాత అత్తగారు ఏమంటారు, ఆవిడ చిన్నప్పటి నుంచి పెట్టుకొని ఉంటుందమ్మా. ఎవరితే అత్తగారు అన్ని నాతో కాకరకాయ తినిపిస్తున్నారు, నాతో ఇల్లు ఉడిపిస్తున్నారు, ఏమన్నా అంటే ఎవరెవరో అత్తగారు అంటారు. అనగానే ఇప్పుడు ఫైనలీ అత్తగారు మీద ముందుకు రాగానే నువ్వేనట్నే అని మనసులో. సో ద పాయింట్, బాస్ అంతేనమ్మా. చిన్నప్పటి నుంచి మనం బయట బాస్ అన్ని జోకులు అవే, బాస్ పైనే జోకులు. పాపం వాడు మంచి వెదవ దొరికినా వీడికి ఏదో డౌట్, ఎందుకని ఉంటాడు వీడు ఇట్లా, గుడ్ జాబ్ అన్నాడు నన్ను ఈరోజు, అంటే వీడు ఎక్కువ పని ఇస్తాడేమో నాకు. ఆడు పాపం జెన్యున్గానే అని ఉంటాడు. సేమ్ విత్ మదర్ ఇన్ లా, సేమ్ విత్ టీచర్స్, సేమ్ విత్ పాడ్కాస్టర్స్. 4 మంచి మాటలు చెప్పినా తిడతారు, ఏ చెప్పినా మైక్ ఉంది కదా చెప్పేస్తారని అంటారు. అంతే. బోరింగ్గా చెప్తే వ్యూస్ ఇవ్వరు, ఎంటర్టైనింగ్గా చెప్తే తిడతారు. తప్పదు, కొన్ని రోల్స్ తప్పవు. కానీ ఇవంతా జోకులు కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తారు పిల్లలు, రైట్? సో సడన్గా ఈరోజు వాడు మారిపోవాలంటే కష్టం అమ్మ. కరెక్ట్. మీరు స్పెండింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే మనం ఎలా స్పెండ్ చేసాం, మీరు అన్నారు జెనెక్స్ వాళ్ళు అసలు అప్పు అంటేనే భయపడతారు అన్నట్టుగా. మనం క్రెడిట్ కార్డ్ ఎంత వాడితే క్రెడిట్ కార్డ్ పాయింట్స్ అంత వస్తాయి, అంత బెనిఫిట్. మన ఈఎంఐస్, హౌస్ లోన్స్, ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు లోన్స్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్ దేనికి మారుతుంది? వెకేషన్కి వెళ్ళడానికి,
ట్రావెల్ చేయడానికి, లేదంటే రాంగ్ హ్యాబిట్స్లో వెళ్ళి అప్పులు తీర్చలేక కూడా లోన్స్ తీసుకుంటున్నారు, బెట్టింగ్ యాప్స్లో కానీ దేనికైనా. అంటే ఫర్ గుడ్. ఇంకొంతమంది స్పెండింగ్ ప్యాటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నారు. వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్ తప్పు అని పేరెంట్స్ చెప్పడం వల్ల అక్కడ కూడా లైక్ వీళ్ళ ఎర్నింగ్ కానీ, అంటే నాకు బాధ్యత వద్దు, నేను ఇల్లేం కట్టుకోను, ఐఎమ్ హ్యాపీ రెంట్ హౌస్లో ఉంటా, సో నాకు ఇంత జీతం చాలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆనెస్ట్గానే మళ్ళీ ఉంటున్నారు. మీకు అర్థమవుతుందా నేను కనెక్షన్ పాయింట్? ప్రాక్టికల్ అమ్మా. ఇప్పుడు మన వాళ్ళు నలుగురు ఏమనుకుంటారని పిల్లల బతుకులు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్. ఇలాంటి కోపాలు వస్తాయి అందరికి. నలుగురు ఏమనుకుంటున్నారని పిల్లల జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడు వాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఏమనుకుంటారని వాడి జీవితం వాడు నాశనం చేసుకుంటున్నాడు. అంతకంటే ఇంకేం లేదు, మారలేదు. కరెక్ట్గా సోషల్ మీడియాలో చూసి అరే అలా అక్కడికి వెళ్తే, ఆ పబ్కి వెళ్తే, ఆ కార్లో వెళ్తే నేను హ్యాపీనింగ్, అనమాట. హలో ఫ్రాండ్స్, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఫ్రాండ్స్ అంటే వాడికి పాపులర్ అనమాట వాడు. రోజుకొక, ఎందుకంటే వాడు రోజు ఫోటోలు పెట్టి చూపించాలి కాబట్టి వాడు ఒకటే షర్ట్ ఇంకోసారి వేసుకోలేడు, దానికి షాపింగ్లు పెరిగిపోతున్నాయి. ఓకే, వాడు ఈరోజు నేను ఎక్కడో ఒక సర్వే చూసానమ్మా, ఎక్కడో పోస్ట్, అది వాషింగ్టన్ పోస్ట్ ఎక్కడో. ఈరోజు కనుక ఇన్స్టాగ్రామ్ ఒక వారం రోజులు కనుక బంద్ చేసేస్తే ఏవియేషన్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది వరల్డ్లో. ఇది యాక్చువల్ డేటా. వారం అసలు వారం నేను ఎక్కువ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ కనుక పొరపాటున టచ్ వుడ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎందుకు అపశకునం, కానీ ఏదన్నా రీజన్ వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కనుక ఆగిపోతే ట్రావెల్ ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ మూసుకుపోతుందమ్మా. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీరు హోటల్స్కి వెళ్ళండి, నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూడండి, ఫుడ్ రాగానే చేసే ఫస్ట్ ఏంటమ్మా, మనం అయితే అబ్బా బాగుందని తినేస్తున్నాం, వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను కొన్ని సెషన్స్, ఇప్పుడు మొన్న హైదరాబాద్లోనే ట్రైనర్స్ అందరికీ ఏదో చిన్న గేమ్స్ టామ్ అని ప్రోగ్రామ్ అంటే అది వెళ్ళాను. సగం మంది నేను చెప్పేది లైవ్లో వినేదానికంటే ఆడు ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకోవడంలో ఆడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. లెర్నింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఆన్లైన్, ఆడు వర్చువల్గా వస్తాడు ప్రోగ్రామ్కి. ఆడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటనుకుంటున్నారు, విల్ ద రికార్డింగ్ బీ ప్రొవైడెడ్ సార్? వచ్చావు కదరా 4 గంటలు నేను వింటాను, నీకు మళ్ళీ రికార్డింగ్ ఎందుకు? బికాస్ టుడే ఎవ్రీబడి హెస్ గాటన్ లేజీ అమ్మా. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి ఇన్స్టెంట్ ఇన్పుట్స్ కూడా కావాలి వాడికి, అప్పటికప్పుడు అయిపోవాలి అగైన్ ట్రాన్సాక్షన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఇన్స్టాగ్రామ్లో రోజుకో కొత్త పోస్ట్ పెడితే తప్ప ఫాలోవర్స్ రావు. ఫాలోవర్స్ వస్తే డబ్బులు వస్తాయి. రైట్, ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. కాంటెంట్ క్రియేషన్ ఇస్ అ సీరియస్ ప్రొఫెషన్ టుడే. రైట్, కానీ ఇట్ ఈస్ లైక్ క్రికెట్, ఇట్స్ లైక్ ఫిల్మ్స్. 1,00,000 మందిలో 3 వస్తారు పైకి. 9,90,7,000 మంది లైఫ్లు పాడు చేసుకుంటారు. కరెక్ట్, అదే అవుతుంది ఇప్పుడు. ఒక పట్టుమని 1% కాంటెంట్ క్రియేటర్స్ డబ్బులు చేసుకుంటున్నారమ్మా. వాళ్ళని చూపించి కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బికమ్ లైక్ దిస్ అనోడు కోర్సు, ఆడు లక్షాధికారి అయిపోతున్నాడు. వీళ్ళు మటుకు అక్కడే ఉంటారు. అనవసరంగా పేరెంట్స్ పైన ప్రెషర్, ఆడికి ఒక కొత్త షర్ట్ కావాలి, రోజుకో కాఫీ షాప్ కావాలి. ఈ పాయింట్ కూడా ఉంది. కాంటెంట్ క్రియేషన్లో చూసుకుంటే కనుక కోర్సెస్ అమ్ముతున్నారు కదా మీరు అన్నట్టుగా. కోర్సెస్ అన్ని రాంగ్ కోర్సెస్ అమ్మేసి డబ్బులు చేసి అవన్నీ వాళ్ళు చాలామంది చేస్తున్నారు. చూశాక వాళ్ళు క్వాక్స్ అని తెలుస్తుంది. అంతే, ఖచ్చితంగా దాని నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అదే చెప్తున్నాను. ఈరోజు నా నుంచి నేను జెన్జీ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదన్నా ఒక షార్ట్ చూసినప్పుడు డెసిషన్ కానీ ఒక ఒపీనియన్ కానీ పెట్టుకునే ముందు ఆ ఛానల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయమాకండి, లైకులు చేయమాకండి, ఫుల్ వీడియో చూడండి అవైలబుల్ ఉంటే. నా రిక్వెస్ట్ అదే అమ్మ. ఎందుకంటే 1 మినిట్లో చూసి లైఫ్లు కనుక డెసిషన్స్, ఒపీనియన్స్ కనుక మార్చేసుకునేదే అంత సింపులే లైఫ్ అయితే ఈ పాటికి ఎప్పుడో అందరం బాగుపడిపోయేవాళ్ళం అమ్మ. అంత చూసి ఒప్పుకోలేకపోతే 2x స్పీడ్లో చూడండి, కానీ చూడండి అసలు అర్థం చేసుకొని వాడు ఏ కాంటెక్స్లో చెప్పాడు. అది ఈ ఒక్క క్వాలిటీ కనుక జెన్జీ తెచ్చుకోగలిగితే వాళ్ళకున్నన్ని ఆపర్చునిటీస్ ఈ ప్రీవియస్ ఏ జనరేషన్స్కి లేవు. వాళ్ళకుండే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అమ్మ,
ఈరోజు నిజంగా ఒకడు ఇంగ్లీషే నేర్చుకోవాలనుకుంటే నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, సార్ నేను పలానా శ్రీకాకుళం జిల్లా అండి, లేకపోతే పలానా తాడేపల్లిగూడెం అండి, లేకపోతే ఖమ్మం అండి, ములుగండి, ఇలాంటివేవో చెప్తారు. ఇంగ్లీష్ రాదు సార్ నాకు, ఏదో చెప్తాను 2 సజెషన్స్. వాడు 3 months తర్వాత మళ్ళీ అదే పెడతాడు మెసేజ్. అంటే ఏంటి, వాడేదో మ్యాజిక్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను ఏదో తేజ గారు 2-3 చెప్పేస్తే నాకు ఇంగ్లీష్. యూట్యూబ్లో కూర్చోవా రోజు 15 నిమిషాలు. ఎంతమంది ఫ్రీ కోర్సెస్ ఇచ్చారమ్మా యూట్యూబ్లో. అవును, ఈరోజు నిజంగా నేర్చుకోవాలనుకునే వాడికి ఒక టీచర్తో సంబంధం లేదు. మనకెందుకండి, చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే అదే నేర్పిస్తుంది రోజు. అదే చెప్తున్నాను, చాట్ జీపీటీ నాకు డైలీ 5 minutes ఇంగ్లీష్ కొంచెం పేషెన్స్. జెన్జీకి ఈరోజు కావాల్సిన మోస్ట్ క్రిటికల్ స్కిల్ నన్ను అడిగితే పేషెన్స్. వీళ్ళు లాస్ట్ బిఫోర్ కంక్లూడింగ్, మనకి వర్క్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువ మెంటల్ వెల్నెస్ గురించి, అంటే మనం వినలేని ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్తున్నారు. నేను డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీలు, నిజంగానే అది వెళ్తుండొచ్చు. మనం ఆ ఫేజ్ని నిజంగా అది డిప్రెషన్ అనుకోము. ఒక 10 days ఒక థింగ్ జరిగింది, ప్రాబ్లం జరిగింది, సిచ్యువేషనల్ డిప్రెషన్ అనుకోండి. కానీ కొంతమందికి క్రానిక్ డిప్రెషన్స్ కానీ వాటిలో వెళ్తున్నారు, అది మెడికేషన్ అండ్ ఆల్. ఆ లాంగ్ టర్మ్ దానికి ఆ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మెంటల్ వెల్నెస్, అందుకని ఆర్గనైజేషన్స్లో కూడా మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది చాలా. మీరు దీనికి నేను కల్చరలీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దీనికి రీజన్ అగైన్, లైక్ ఐ సెడ్, ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ ఈజ్ యువర్ డిన్నర్ టేబుల్ ఎట్ హోమ్. ఓకే, దానికే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినా ఐ యూజువలీ టెన్ టు గో బ్యాక్ టు దట్. యుఎస్లో 12 years ఆల్మోస్ట్ పిల్లలకి రాగానే వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకోవాలి అనే కల్చర్ ఒకటి ఉంది. దానికి పాజిటివ్స్ చాలా ఉంటాయమ్మా, కానీ నెగిటివ్స్ అంతగానే ఉంటాయి. సో పేరెంట్స్ ఏం చేస్తారు, అక్కడ ఎల్లగొట్టేస్తారు ఇంట్లోంచి. వాడు అది బర్గర్ కింగ్లో గిన్నెలు కడిగినా, పక్కింటోడికి ఎదురింటోడికి గార్డెన్ క్లీన్ చేసి పెట్టినా దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చేపిస్తారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. దాన్ని ఫాలో అవుట్ చెప్తాను. వీడు పేరెంట్స్ క్రిటికల్ స్టేజ్ 18 years వచ్చేంత వరకు గైడెన్స్ లేకుండా వాడు రోడ్ల పైన పడిపోతే వాడు మళ్ళీ తిరిగి రావడం రేర్. వాడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు, ఉద్యోగాల పని చిన్న చిన్న ఉద్యోగాలు అట్లని. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ డోంట్ డూ గ్రాడ్యుయేషన్. అది మన వాళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సలాములు కొడతారు మన వాళ్ళు, కానీ వాళ్ళు చదువుకోరమ్మా వాళ్ళు. డిగ్రీలు చేసే వాళ్ళు చాలా తక్కువ, రేర్ యుఎస్లో. ఓకే, అది అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి దినాలు ఉంటాయి. తండ్రి దినం, ఫాదర్స్ డే అంటే ఏంటి, ఆ రోజు వాడు ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడతాడు, లేకపోతే ఇంటికి వస్తాడు సంవత్సరంలో. తల్లి దినం, మదర్స్ డే అంటే ఏంటి, వాడు వచ్చి ఆ రోజు అమ్మా నువ్వు గ్రేట్ అని ఒక పాట పాడేది మళ్ళీ ఆడి జీవితాన్ని ఇయర్ అంతా ఏమి ఉండదు. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు, వీళ్ళు వాళ్ళని కేర్ చేయరు. అందుకే ఈరోజు హోమ్లెస్నెస్ అని ఎంతో, నేను హోమ్లెస్ డాక్యుమెంటరీస్ అవి కొన్ని చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక రకంగా నాకు చారిటీ చేసేవాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం ఇష్టం. సో చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు అన్నమాట, హోమ్లెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు. అవేవో చూస్తూ ఉంటాను టైంపాస్కి అప్పుడప్పుడు. 2 అర్థమైందమ్మా. ఒకటేంటంటే కొంచెం ఎక్కడో ఒక సైడిస్టిక్ హ్యాపీనెస్, ఇలా చెప్తే తిడతారేమో. ఇన్ని రోజులు వాళ్ళ సినిమాల్లో మన స్లమ్స్, మన రోడ్ల పైన ఆవులు, బర్రెలు ఇవి చూపించేవాళ్ళు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రోడ్ల పైన అలా చూస్తూ ఉంటే ఎందుకో ఎక్కడో తెలియని ఆనందం. అంటే ఒకటి సఫరింగ్కి ఆనందపడుతున్నాను కాదు, వెదవల్లారా ఫస్ట్ మీ కంట్రీ మీరు చూసుకోండి అనే ఒక చిన్న ఇది. 2 అమ్మా, ఎంత ట్రాన్సాక్షనల్ లైఫ్స్ అంటే అక్కడ వాళ్ళకి మాట్లాడడానికి ఎవడు ఉండడమ్మా. కరెక్ట్. యూకేలో నేను జస్ట్ కొన్ని మంత్స్ ఉన్నాను. ఇంటి ఎదురుగా ఒక ఓల్డ్ మ్యాన్ 90 years ప్లస్ ఉండేవాడు. ఎప్పుడు వచ్చి డోర్ బెల్ రింగ్ చేయడం, ఆయన మాట అర్థం కాదు, ఫాస్ట్గా ఏదో మాట్లాడతారు, ఓల్డ్ ఏజ్ కదా, కానీ హీ వాంట్స్ టు టాక్ టు పీపుల్. దుబాయ్లో ఒక కౌన్సిలింగ్ ఫర్మ్ నాకు తెలిసిన వాళ్ళది ఉంది. దాంట్లో అప్పుడప్పుడు కౌన్సిలర్స్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను దుబాయ్ వెళ్ళినప్పుడు. వాళ్ళు చెప్తుంటారు, CEOs ఆఫ్ బిగ్ కంపెనీస్ దుబాయ్లో వాడికి లేనిది లేదమ్మా లైఫ్లో. రైట్ రాళ్ళకి అంటే యూరోపియన్సో జర్మన్సో వాళ్ళు ఉంటారు. వాడు ఎవ్రీ వీక్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ కౌన్సిలర్ దగ్గర
వాడి వీక్ అప్డేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు డబ్బులు ఇచ్చి. ఆవిడ అదే అంటది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సార్ ఏంటి ఇట్లాంటి ఇష్యూస్ కూడా డబ్బులు ఇచ్చి ఒకరితో వినిపించుకోవాలా వీడు, వాడికి ఏముండదు, వాడెవడో ఈమెయిల్ పంపించాడు, ఇలా రెస్పాండ్ చేశాడు, నాకు చాలా కోపం వచ్చింది, ఏంటో వీళ్ళు ఇట్లా, ఇదే వాడు మాట్లాడేది గంట. దానికి 3,000 4,000 dirhams వాడు కట్టి వారానికి ఒక గంట. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి టర్మ్స్ ఈజీ అయిపోతాయి. సో ఇండియాలో కనుక పిల్లలు ఈరోజు ఐఎమ్ డిప్రెస్డ్ ఐఎమ్ అన్నారంటే ఇట్స్ అ క్రై ఫర్ హెల్ప్ అమ్మా. అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ఎలా అటెన్షన్ సీక్ చేసుకోవాలో తెలియక ఈ చిన్న చిన్న టర్మ్స్ని వాడేస్తున్నారు చాలా క్యాజువల్గా. యాక్చువల్లీ ఇవి చాలా మేజర్ ఇల్నెసెస్. మన వాళ్ళు నేను ఐఎమ్ అన్ ఓసిడి అంటారు, ఇది అబ్సెసివ్ కంపల్సివ్. ఇట్స్ అ వెరీ సీరియస్ మెడికల్ ఇల్నెస్, మెంటల్ హెల్త్ ఇష్యూ. మన వాళ్ళు క్యాజువల్గా వాడేస్తుంటారు ఐఎమ్ అన్ ఓసిడి అట్ దిస్ అని. ఓసిడి అనేది స్క్రిజోఫీనియాకు ఓ లెవెల్ కింద. మెజారిటీ ఆఫ్ ద సీరియల్ కిల్లర్స్ హ్యావ్ స్క్రిజోఫీనియా. అంత సీరియస్ ఇల్నెస్ అది. అది ఎందుకు క్యాజువల్గా వాడేస్తున్నారు అంటే ఇట్స్ అ క్రై ఫర్ అటెన్షన్ అండి. అంటే వాళ్ళకి మనం టైం ఇవ్వట్లేదు. వాడు అందుకే ప్రతి చిన్నదాన్ని డిప్రెషన్ అనేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరు కూర్చోబెట్టి వాడితో మాట్లాడే టైంలు ఎక్కడున్నాయండి, టైంలు ఎక్కడున్నాయి పేరెంట్స్ గారు. పాపం అని ఎందుకంటున్నానంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ కదండి. ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో వాళ్ళది మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటిలో నా సజెషన్ ఏంటంటే ఒక రిచువల్ కాన్వర్జేషన్ ఫ్రైడే అని పెట్టుకోండి. మీకు వాళ్ళకి ట్రాన్సాక్షన్సే కదా, మీకు స్కెడ్యూల్సే కదా. క్యాలెండర్, ఫ్యామిలీ క్యాలెండర్ అని పెట్టుకోండి. వి డూ దట్. మేము ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టుకుందామని చెప్పేసి లైక్ ఒక సండేనో ఒక ఫ్రైడేనో కాన్వర్జేషన్ డే అని పెట్టుకోండి. బయటకు వెళ్ళండి, ఫోన్లు పడేయండి కార్లోనే, గంట సింపుల్ క్వశ్చన్స్ అడగండి. రైట్, చదువులు మార్కులు ఇవి కాదు, సింపుల్ క్వశ్చన్స్. ఆర్ యూ హ్యాపీ? నీకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? మా పైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? వి డూ దట్. ఐఎమ్ గ్లాడ్ మీరు చెప్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతే అమ్మా. మనం ఏమీ చెక్కలేదమ్మా. జెన్జీస్ ఆర్ బ్లెస్డ్. నాకు అదే చెప్పాను, నేను స్టార్టింగ్లో చెప్పాను, నాకు కుళ్ళు వాళ్ళు అంటే. వాళ్ళలాగా నేను ఉండగలిగితే 21 years అప్పుడు నేను ఇంకెక్కడో ఉండేవాడినమ్మా. అందుకని కుళ్ళు నాకు. కానీ బాధ, వాళ్ళకి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వీడియోలోనూ తిట్టేవాళ్ళు ఉంటారు, కానీ అయినా వాడికి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఒక జెన్జీ తలుచుకుంటే చేయలేనిది లేదమ్మా, లేని ఆపర్చునిటీ లేదు. కానీ ఆ ఊర్లో కూర్చున్న వాడికి వీడు ఇలానే అంటాడు, నేను 15 ఇంటర్వ్యూలకు అప్లై చేస్తే ఎవ్వడు నన్ను పిలవలేదని వాడి చిన్న బావిలో వాడుండి వాడు నన్ను తిట్టుకుంటాడు. కానీ ఆ బావిలోంచి బయటపడడానికి చాలామంది ఇంటర్నెట్లో సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సలహాలు వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎఫర్ట్ పెట్టావా? లేదు. పెట్టినప్పుడు కష్టమే బాబు. అట్లీస్ట్ ఆ కప్ప బావిలో ఉన్నప్పుడు పైకి తీసి బయటపడేసేవాడిని పట్టుకో కదా, దాని తర్వాత ఆ కప్ప ఎటైనా వెళ్ళొచ్చు, దాని ఫ్రీడమ్ దానికి ఉంది. కానీ అట్లీస్ట్ టాక్ టు సంబడీ హూ విల్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద వెల్. నో, కరెక్ట్. అది లేదమ్మా. అందుకే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ జెన్జీక్ అనేది. ప్రేమతో బాధతో చెప్తున్నాను నేను వాళ్ళకి, కోపంతో మటుకు కాదు. మనం క్రియేట్ చేసేది కూడా ఈ అవేర్నెస్ వాళ్ళ కోసమే. అంతే. నైస్ అండి. సో ఒకటి, మీరు గనక జెన్జీ అయితే ఈ వీడియో చూసి మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఫుల్ వీడియో పంపించండి. షార్ట్స్ కాదు, ఫుల్ వీడియో. ఫుల్ వీడియో మీ పేరెంట్స్కి పంపించండి. మీరు గనక పేరెంట్ అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ కొట్టకండి. షాక్స్ తగులుతాయి మీకు, తగలనివ్వండి, మంచిదే. నైస్ అండి. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.